దిస్ ఈజ్ రాజేష్ శర్మ. సో ఇవాళ ఒక గ్రౌండ్ రిపోర్ట్ చూడ్డానికని మహేశ్వరం, ముచ్చర్ల ఆ ఏరియాలో తిరిగి వస్తున్నాను. అందరికీ తెలుసు, ఒక 10 రోజుల నుంచి మహేశ్వరం ఒకసారి రియల్ బూమ్ మొదలైంది మహేశ్వరం వైపు. దానికి కారణం ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పాను, చూడకపోతే దయచేసి చూడండి. అయితే మహేశ్వరం నుంచి కందుకూరు, ముచ్చర్ల రూట్లో వెళ్తుంటే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ప్రకటించిన 4వ సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ అతిపెద్ద సిటీగా మహేశ్వరం నుంచి ముచ్చర్ల దాకా ఒక కొత్త నగరాన్ని, కాలుష్యరహిత సెట్ జీరో సిటీని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం ఒక్కసారి మహేశ్వరానికి బూస్ట్ వచ్చింది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, మహేశ్వరం వైపు ఫార్మాసిటీ గత ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఎట్లయితే బూస్ట్ వచ్చిందో, ఆ తర్వాత ఫార్మాసిటీ గవర్నమెంట్ పక్కన పెట్టేసరికి ఒకసారి గత 1 year నుంచి బాగా డల్గా ఉంది. ఎలక్షన్స్ పీరియడ్ అప్పటి నుంచి, తర్వాత రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత ఫార్మాసిటీని స్క్రాప్ చేస్తున్నట్టుగా. సో ఒక్కసారి మళ్ళీ వారం 10 రోజుల నుంచి ఎప్పుడైతే అసెంబ్లీలో మహేశ్వరం ఏరియాకు సంబంధించిన ప్రస్తావన వచ్చి, తర్వాత ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం సేకరించిన 12,000 ఎకరాలలో ఒక సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఐటీ పార్క్, ఒక కొత్త మహానగరాన్ని ఆ ఏరియాలో నిర్మిస్తామని చెప్పి సీఎం ప్రకటించడం, తర్వాత అదే ఏరియాలో ఎవరికి తెలియని ఒక ఊరు బేగరి కంచలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తానని చెప్పి అనౌన్స్ చేయడం. సో ఒక్కసారి అందరి దృష్టి పడింది. ఇవాళ ఆదివారం జనరల్గా రియల్ ఎస్టేట్ బాగా యాక్టివ్గా ఉండే డే. సరే అని చెప్పి చూద్దామని చెప్పి అసలు పరిస్థితి ఏంది కనుక్కుందామని చెప్పి వచ్చిన. డీటెయిల్స్ ఒక 2 హైలైట్ పాయింట్స్ చెప్పాలి. బట్ పాయింట్లోకి వెళ్లే ముందు కొంతమంది మిత్రులు నా వీడియో చూసిన తర్వాత డ్రైవింగ్ చేస్తూ వీడియో చేయడం అవసరమా, ఇది నీతో పాటు వేరే వాళ్ళకు కూడా ప్రమాదం అని చెప్పి చెప్తున్నారు. అట్ సేమ్ టైం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. బట్ నేను సమర్థించుకోను, కానీ నాకు ఫ్లెక్సిబిలిటీ దీంట్లో ఉంది. డ్రైవింగ్ చేస్తూ రికార్డ్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నేను మామూలుగా నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొద్దిగా స్పీడ్గా చెప్పేస్తుంటాను. అదే డ్రైవింగ్ చేస్తున్నాను అనుకో, కూల్గా చెప్తుంటాను. అందుకోసం ఫ్లెక్సిబిలిటీ కోసం తీసుకున్నాను. దయచేసి డ్రైవింగ్ మీద ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ రకంగా ప్రయత్నం చేయొద్దని నా విజ్ఞప్తి. నేను సేమ్ టైం స్పీడ్ కూడా చాలా స్లోగా మెయింటైన్ చేస్తాను, ఒక పక్క నుంచి వెళ్తూ ఉంటాను. సో ఇక్కడ టాపిక్లోకి వస్తే, మహేశ్వరం ఏరియాకి సంబంధించి అందరికీ తెలిసి గత వారం 10 రోజుల నుంచి ఫస్ట్ హైలైట్ పాయింట్ ఇది. గత వారం రోజుల నుంచే భూమి మొదలైంది అని చెప్పి అనుకుంటున్నాం. కానీ గవర్నమెంట్కు సంబంధించిన చర్యలు పసిగట్టిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళు ఆల్రెడీ 1 month నుంచి మహేశ్వరం ఏరియా మీద ఫోకస్ చేశారు. ఎక్కడెక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున కొనేవాళ్ళు, అదే రకంగా వెంచర్లు వేసేవాళ్ళు, గవర్నమెంట్ నుంచి బహుశా హింట్ రావచ్చు. తర్వాత మంత్రులు, వాళ్ళకి సంబంధించిన పేషీల్లో ఉండేవాళ్ళు, మంత్రులకు సంబంధించిన బంధువులు, ఇట్లా చాలామంది మహేశ్వరం నుంచి ముచ్చెర్ల ఆ ఏరియా అంతా, కందుకూరు, ఇంకా చెప్పాలంటే ఇటు ఆదిబట్ల, తుక్కుగూడ నుంచి మొదలు పెడితే మొత్తం శ్రీశైలం హైవే మీద ఫోకస్ చేసిన పరిస్థితి. ఇది హైలైట్ పాయింట్. అంటే గవర్నమెంట్ చేయబోతుంది అని ముందే తెలిసి, ఎట్లయితే మన హైటెక్ సిటీ అయిన తర్వాత ఆ ఏరియాలో ఎలా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, అప్పట్లో టీడీపీలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు, మురళీమోహన్ లాంటి వాళ్ళు 1000 ఎకరాలు ముందే కొనిపెట్టుకున్నారు. సో అట్లాంటి ప్రయత్నాలే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. సేమ్ టైం అప్పర్ మిడిల్లో ఉన్న వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, 4-5 సంవత్సరాల్లో మారిపోతుంది రూపురేఖలు అని చెప్పి అనుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా ఇది హైలైట్ పాయింట్. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ముందే లీక్ అయింది, ఆ ఏరియా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ కాబోతుందని చెప్పి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా త్వరగా డెసిషన్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో నేను ఇచ్చిన ఫస్ట్ థింగ్. ఇక సెకండ్ థింగ్, తుక్కుగూడ దాటిన తర్వాత మహేశ్వరం వెళ్ళే రైట్ రోడ్ ఒకటి వస్తుంది, కమాన్. అక్కడి నుంచి ముచ్చర్ల వరకు రేవంత్ రెడ్డికి సంబంధించి ఎన్ని కటౌట్లు. 4వ మహానగరాన్ని నిర్మించబోతున్న నిర్మాణ ప్రదాత రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.
ఆల్మోస్ట్ కాస్త అటు ఇటుగా ఇదే కంటెంట్తో దారి పొడుగున కటౌట్లు. ఇది ఒక పాయింట్. సరే, ఇది కాదు, రెండో పాయింట్ ఇంకో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫార్మాసిటీ సేకరించినప్పుడు రైతుల నుంచి చాలామంది నుంచి వాళ్ళకి తెలియకుండానే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుందని కొంతమంది చెప్తున్నారు. ఇందులో మరి వాస్తవం ఏంటనేది వెలికి రావాల్సిన అవసరం ఉంది. బట్ నాకు చెప్తున్న ఒక మనిషి మాత్రమే వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ కూడా చూపించాడు. కొంతమంది రైతులు టైమ్స్ ఆఫ్ ఇండియా కాంటాక్ట్ చేస్తే ఒక్కొక్కరికి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కేటాయించింది, ఇప్పుడు నాకు చెప్తున్న పర్సన్ 7 acres ఉంటాయి ఆ ఫార్మర్కి. ఆయన తెలియకుండానే అందులో 2.5 ఎకరాలు గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళిపోయిందంట. సో మరి అది డబ్బులు ఇచ్చి తీసుకున్నారా అంటే ఏం లేదు, నష్టపరిహారం ఇవ్వలేకుండా తీసుకున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని పాపం ఫీల్ అవుతున్నాడు. సో అట్లాంటి వాళ్ళు చాలా ఉన్నారా అని అడిగితే చాలామంది ఉన్నారు. ఊర్లో 10-15 మంది దొరుకుతారు మనకు. అంటే వాళ్ళకి తెలియకుండానే ల్యాండ్ సేకరించారంటే కొద్దిగా వాళ్ళకి అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే ఒకప్పుడు సరే భూమికి పెద్ద వాల్యూ లేనప్పుడు పోయింది అంటే సరిపెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇవాళ అట్లా కాదు. భూమి అనేది ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల భూమి అనేది అది మనం ఏది చెప్పినా తక్కువే. బంగారము, డైమండ్, ప్లాటినము, ఇంకా ఏది చెప్పినా తక్కువే. అంత వాల్యూబుల్ ఇప్పుడు భూమి. సో అలాంటప్పుడు అంత మంచి ప్లేస్లో వాళ్ళకి తెలియకుండా ల్యాండ్ కోల్పోవడం అనేది పాపం జాలేసింది వాళ్ళకి చూస్తే. ఇవి 2 గ్రౌండ్ రిపోర్ట్లో నాకు గ్రహించినవి. ఇక రియల్ ఎస్టేట్ భూమి మాత్రం కన్ఫర్మ్. ఆ యాక్టివిటీ చూస్తుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ హడావిడి, గవర్నమెంట్ వాళ్ళ హడావిడి, అదే రకంగా ప్రభుత్వంలో ఉన్న కీలక వాళ్ళు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తున్న హడావిడి, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా సమ్ బిగ్ ఈవెంట్ ఈ 4-5 ఇయర్స్లో మహేశ్వరం రూట్లో జరగబోతుంది. మహేశ్వరం నుంచి ముచ్చర్ల దాకా. ఇంతకుముందు నా వీడియోలో కూడా చెప్పిన, సో మళ్ళీ ఒకసారి టచ్ చేస్తున్నా. మహేశ్వరం ఏరియాలో ఆల్రెడీ విల్లా ప్రాజెక్టులు బోల్డ్ అని ఉన్నాయి. తర్వాత ఈసిటీ, విప్రో సెజ్, తర్వాత మళ్ళీ కొద్దిగా ముందుకెళ్తే కందుకూరు దగ్గర 765/400 kV పవర్ గ్రిడ్. ఆ తర్వాత ముచ్చర్లలో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ప్రతిపాదిస్తున్న ఈ సిటీకి సంబంధించి, కొత్త సిటీ, 4వ సిటీకి సంబంధించి. సో ఇట్లా ఇవన్నీ పెద్ద ఎత్తున మహేశ్వరం ఏరియాకు ఇప్పుడు బూస్ట్ ఇస్తున్న పరిస్థితి. గ్రౌండ్ రిపోర్ట్లో మాత్రం ఇట్లా ఈ వాస్తవాలు బయటపడ్డాయి. సో నేను గ్రహించిన కొన్ని అంశాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్ సర్కిల్. థ్యాంక్ యూ.